The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 121 verse 8. ఈరోజు మన ధ్యానం కొరకు 121వ కీర్తన 8వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord shall preserve thy going out and thy coming in. నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. Psalms 124 to 120 to 134. 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు These 15 psalms are known as the Psalms of Ascent or Psalms of Degrees. ఈ 15 కీర్తనలు కూడా యాత్రా కీర్తనలుగా, పైకి ఎక్కుతున్నప్పుడు పాడే కీర్తనలుగా అభివర్ణించబడ్డాయి. These psalms were sung by those traveling to Jerusalem for the 3 great feasts. ఈ కీర్తనల్ని 3 ప్రధానమైన పండుగలకు యెరూషలేమునకు వెళ్తున్న సందర్భంలో పాడుకునే కీర్తన. So these are travel songs. కాబట్టి ఇవి యాత్రా కీర్తనలు. These are songs for the road. ఇవి ఆ యాత్ర మార్గంలో పాడుకునేటువంటి పాటలు. Yeah, that is songs for the journey of life. అంటే జీవిత యాత్ర కొరకైన కీర్తనలు. They are called the Psalms of Ascent. ఇవి పైకి ఎక్కుతున్నప్పుడు పాడే కీర్తనలుగా చెప్పబడ్డాయి. Not only because the people were going up to Jerusalem. చూడండి, ప్రజలు యెరూషలేముకి పైకి ఎక్కుతూ పోయేటప్పుడు పాడే పాటలు మాత్రమే కాదు. But because the Psalms themselves lead us upwards to God in our personal walk with the Lord. ఈ కీర్తనలు దేవునితో మన వ్యక్తిగత నడకలో కూడా మన పైకి తీసుకొని వెళ్ళే కీర్తనలు. So let us see this second Psalm of Degrees, that is Psalm 121. ఇప్పుడు ఈ యాత్రా కీర్తనలోని 2వ కీర్తన 121వ కీర్తన గురించి మనం ధ్యానం చేస్తాం. As we are leading our lives in this world, ఈ లోకంలో మన జీవితాన్ని సాగిస్తుండగా we all need help at times in life. మనందరికి కూడా మన జీవితంలో ఒక సమయం వస్తుంది, సహాయం అవసరం. Where do you go when you need help? ఎప్పుడైతే నీకు సహాయం అవసరం వస్తుందో ఎక్కడికి వెళ్తావు నువ్వు? Do you call on family or friends? కుటుంబము, స్నేహితులను ఆశ్రయిస్తావా? No doubt it is good to have an immediate support system. ఏ సందేహంలో వెంటనే మనకి ఆధారంగా సహాయం చేసే ఈ పద్ధతి అనేది అవసరమే. Suppose the people are there to support us immediately, that is well and good. ఒకవేళ ప్రజలు నీకు అప్పుడు ఉన్న పాటున సహాయం చేయగలిగిన వారు ఉన్నారంటే మంచిదే. But we need to look further than that. అయితే వాటికి మించి మనం ఇంకా చూడాలి. Because history and experience teaches that no safety plan can keep you safe. ఎందుకంటే చరిత్ర అయినా అనుభవంలోనైనా కానీ మనకి సురక్షితమైనటువంటి పద్ధతులు ఏవి కూడా మనకు క్షేమాన్ని కలిగించేవి. No insurance policy can give you safety. కాబట్టి ఏ కూడా మనకి ఇన్సూరెన్స్ లాంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఏమి క్షేమం కాదు. No security system can keep you absolutely safe in your life. జీవిత బీమా కావచ్చు, లేకపోతే భద్రత విధానాలు ఏవి కూడా మనల్ని భద్రంగా ఉంచలేవు. You can follow all the safety rules. చూడండి, భద్రత కావాల్సిన నియమ నిబంధనలు అన్ని కూడా నువ్వు పాటించవచ్చు. Or you can take every precaution. లేదా ప్రతి విధమైనటువంటి హెచ్చరికల్ని, ఆ సూచనల్ని నువ్వు తీసుకోవచ్చు. Or you may be doing wonderful exercises and eating well also. లేకపోతే నువ్వు బాగా భోజనం చేస్తూ తింటూ కూడా ఎన్నో కసరత్తులు కూడా చేసుకోవచ్చు. All these things still go wrong. ఇన్ని చేసినా గానీ ఇంకా పొరపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. That's why we need to look unto God for help. అందుకనే సహాయం కొరకై దేవుని వైపు చూడాలి. God helps those people who seek his help. ఎవరైతే ఆయన సహాయం కొరకు వేచి ఉంటారో అలాంటి వారికి దేవుడు సహాయం చేస్తాడు. So Psalm 121 is a psalm about trusting in God's providential care. కాబట్టి 121వ కీర్తన దేవుడు తన సదుపాయాన్ని బట్టి మన గురించిన అన్ని బాగోగులు చూసేటువంటి ఆ దేవుణ్ణి ఆశ్రయించి సహాయం కొరకు ఆయనను చూసే కీర్తన. Do you need help this morning? ఈ ఉదయకాలం నీకు ఏదైనా సహాయం అవసరమా? Are you going through any problem? ఏదైనా సమస్యలు గుండా వెళ్తున్నావా? Then this psalm is for you. అయితే ఈ కీర్తన నీ కొరకే. This is a good one to memorize for the journey of life. మన జీవిత యాత్రలో ఈ కీర్తన కంఠస్థం చేసుకోవడం మంచిదే. This psalm teaches 3 big truths about God's help and care for you. దేవుని సహాయము, దేవుని యొక్క కాపుదల లేదా ఆయన నీ గురించి జాగ్రత్త వహించే దాని గురించి 3 ప్రధానమైన విషయాలు చెప్తుంది. 3 important things. 3 ప్రాముఖ్యమైన సంగతులు. What are they? అవేమిటి? Number 1. మొదటిది, The Creator is your helper. సృష్టికర్త అయి ఉన్నవాడు నీకు సహాయకుడు. And secondly, రెండవది, the God of Israel is your protector. ఇశ్రాయేలు దేవుడు నిన్ను కాపాడువాడు. And thirdly, మూడవది, the Lord will keep you from all harms. ప్రతి విధమైన కీడు నుండి, ఏ అపాయము రాకుండా,
యెహోవా నిన్ను కాపాడును. Yes, now firstly I want to explain these three things. ఈ మూడు విషయాలని నేను మీకు వివరిస్తాను. Verses 1 and 2 of Psalm 121. 121వ కీర్తనల మొదటి 2 వచనాలు. It speaks that the Creator is our helper. సృష్టికర్త మనకు సహాయకుడై ఉన్నాడు అని బోధిస్తుంది. These verses of scripture have brought much comfort to the God's people over the years. ఈ లేఖనాల్లో ఉన్న ఈ వచనాలు తరతరాలుగా సంవత్సరాల తరబడి దేవుని ప్రజలకి ఎంతో ఆదరణిచ్చిన కీర్తనలుగా ఉన్నాయి. Yeah, for our help we have to look beyond the mountains. మన సహాయం కొరకు కొండలకు పైగా మనం ఆశ్రయించాలి, చూడాలి. We have to look unto God who created them. ఆ కొండలను సృష్టించిన దేవుని వైపు చూడాలి. So don't just look to the hills but look to the one who made the hills. కాబట్టి కొండల తట్టు కాదు చూసేది, ఆ కొండలను సృష్టించిన దేవుని చూడు. Let us look beyond the creation to the Creator. కాబట్టి సృష్టిని మించి సృష్టికర్త అయి ఉన్న దేవుని వైపు మనం చూద్దాం. Today in this world, ఈ రోజు ఈ లోకంలో many different theories or isms have cropped up to explain the nature of God. చూడండి, దేవుని యొక్క గుణం, దేవుని స్వభావాన్ని మనకి తెలియపరచడానికి అనేక రకాల తత్వాలన్నీ కూడా వచ్చినాయి. Some of them are వాటిలో కొన్ని atheism, చూడండి నాస్తికత్వం, and some people కొంతమంది ఏమో polytheism, చూడండి బహుదేవత ఆరాధన సిద్ధాంతం, and some people మరి కొంతమంది they talk about pantheism. మరి సృష్టియే లేదా కర్మ సృష్టియే దేవుడు అని భావించే సిద్ధాంతం. And fourthly, నాలుగోది some people talk about fatalism, karma. కొంతమంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. And some people మరి కొంతమంది they believe humanism, చూడండి మానవతావాదాన్ని వారు నమ్ముతారు. and pantheism is one of such. వాటిలో మరి సృష్టిని ఆరాధించే, సృష్టిని పూజించే తత్వం ఇది ఒకటి. What does it mean? అంటే అర్థం ఏమిటి? Pantheism means seeing God in all things. సృష్టిని ఆరాధించడం అంటే అన్ని విషయాల వస్తువుల్లో వారు దేవుని చూస్తారు. See, pantheism believes in the principle whatever we see is God. సృష్టి దైవం అని పూజించేటువంటిది దాని సిద్ధాంతం ఏమిటిది? ఏవైతే సృష్టించబడిన ఉన్నాయో అవన్నీ Whatever we see is God. మనం చూసే మనకు కనబడేది అంతా దేవుడే అంటారు. It doesn't recognize a distinct personal God. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో చూసినప్పుడు మరి ఆ వ్యత్యాసం దేవునిలో, ఆ దైవత్వంలో ఉన్న వ్యత్యాసం ఖచ్చితంగా ఒక దేవుడు ఉన్నాడు అనేది నమ్మరు. ఖచ్చితంగా ఒక దేవుడు ఉన్నాడు అనే సంగతి మాత్రం నమ్మరు. Pan means everything. చూడండి, పాన్ అనే మాటకి అన్నియు అని అర్థం. Theo means God. థియో అంటే దేవుడు. So the word pantheism means everything is God. పాంథిజం అంటే అంత దేవుడే, సృష్టియే దేవుడు అని And నమ్మేది. the word pantheism is coined by a mathematician, Joseph Raphson. జోసెఫ్ రాఫ్సన్ అనేటువంటి మరి ఈ మ్యాథమెటిషియన్ అనే అతను కనిపెట్టిన మాట ఇది. సృష్టియే దేవుడు అని. That is in 1697. 1697వ సంవత్సరంలో. What it says? ఏమని చెప్తుంది? All things consist of God. అన్నిటిలో కూడా దేవుడు ఉన్నాడు. According to pantheism, మరి ఈ సృష్టియే దేవుడు అనే ఈ సిద్ధాంతం ప్రకారం God did not create the world. God is the world, they say. దేవుడు లోకాన్ని సృష్టించలేదు, లోకమే దేవుడు అంటారు. And the world is God. లోకమే దేవుడు, దేవుడే లోకం అంటారు. And all the things within the world, they are God. That is what pantheism says. లోకంలో ఉన్నవన్నీ దేవుడే అంటారు. అది మరి సృష్టి దైవం అనే సిద్ధాంతం. And it is nothing but nature worship. ఇదేదో కాదు కానీ సృష్టిని పూజించుట. These pantheists are there for many centuries. కాబట్టి ఈ సృష్టి దైవం అనే సిద్ధాంతము అనేక శతాబ్దాల తరబడి ఉన్నదే. This pantheism is seen very much everywhere in India. సృష్టి దైవం అనేటువంటి సిద్ధాంతము భారతదేశంలో ప్రతి చోట ఉంది. ఇది People worship sun, moon. ప్రజలు సూర్యుని పూజిస్తారు, చంద్రుని పూజిస్తారు. People worship trees and rocks. చెట్లు, రాళ్ళు, రప్పలని పూజిస్తారు. And some people they worship animals. కొంతమంది జంతువులని కూడా పూజిస్తారు. Atheism says that there is no God. నాస్తికత్వం చెప్పే మాట ఏమిటిది? దేవుడే లేడు. But pantheism says that everything is in the universe is God. సృష్టియే దైవం అనే సిద్ధాంతం ఏమంటుంది? సృష్టిలో ఉన్న సమస్తములో దేవుడు ఉన్నాడు. One thing we know, ఒక సంగతి మనకు తెలుసు కదా, God is unchanging. దేవుడు మార్పు చెందనివాడు. Also we know that నేచర్ చేంజెస్ ఆల్వేస్. మనకు తెలిసిన మరొక సంగతి, ప్రకృతిలో అనేక సార్లు మార్పులు వస్తా ఉంటాయి, మారిపోతుంది. సో pantheism fails. God will not change. Nature is changing all the time. So how can nature can become God? దేవుడు ఎన్నటికీ మార్పు చెందనివాడు. ప్రకృతిలో అనేక మార్పులు వస్తా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మరి సృష్టియే దైవం అనే సిద్ధాంతం కొట్టివేయబడుతుంది. ఇది ఎట్లా మారిపోతా ఉంటే సృష్టి దేవుడు ఎట్లా అవుతుంది? సో ఫ్రమ్ జెనసిస్ 1:1, కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి we understand that God is eternal. మనకి
మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే దేవుడు శాశ్వతుడైన వాడు. He is before the beginning of Genesis 1:1. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందుగా ఉన్నవాడు. And he is the creator of all things. సమస్తమును సృష్టించిన సృష్టికర్త. Trees are not eternal. చెట్లు నిత్యం ఉండేవి కావు. And animals are not eternal. జంతువులు కూడా శాశ్వతమైన జీవులు కావు. Creation cannot be equal to the creator. అందుకనే సృష్టికర్తకి సమానంగా లేవు. It is a logical inconsistency. కదండి, ఇది ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక నిడక స్థిరత్వం లేనటువంటి వాదన. And the very first verse in the Bible, Genesis 1:1, clearly says, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మాట, మొదటి అధ్యాయం మొదటి వచనం చెప్తా ఉంది, in the beginning God created the heaven and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. The meaning of this passage is, ఈ భాగం యొక్క అర్థం ఏమిటిదంటే, that in the beginning God created which is not God. ఆదియందు దైవములు దేవుడు కాని వాటిని దేవుడు సృష్టించాడు. God is there. దేవుడు ఉన్నాడు. So automatically what he has created is not God, it is a created being. ఆయన సృష్టించినవి అవి దేవుడు కాదు కదా, అవి సృష్టించబడినవి. Not only does the Bible proclaim the separateness of God from his creation, దేవుడు తాను సృష్టించిన సృష్టి నుండి వేరు అనే సంగతి వివరించడం మాత్రమే కాకుండా, but it also teaches the distinctiveness of God's creation from one another. దేవుని యొక్క సృష్టి ఒకదానికి ఒకటి వ్యత్యాసం వేరుపాటు గురించి కూడా మనకు బయలుపరుస్తుంది. Trees are different, చెట్లు వేరు, animals are different, జంతువులు వేరు, fishes are different, చేపలు వేరు, rocks are different, రాళ్ళు వేరు, and so on and so ఆ forth. విధంగా ఇంకా ఇతరమైనవి. There is one God. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. Then how can a fish become God? అలాంటప్పుడు మత్స్యము చేప దేవుడు ఎట్లా అవుతుంది? How can a tree be God? ఒక చెట్టు దేవుడు ఎట్లా How అవుతుంది? can a stone be God? ఒక రాయి దేవుడు ఎట్లా అవుతుంది? These are all distinctive things in God's creation. ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టిలో వేరు వేరు స్థాయిలు కలిగినవి. That's why Pastor Josh Moody wrote, అందుకనే పాస్టర్ జోష్ మూడీ గారు రాసిన మాట, nature is not the solution but it points to the solution. ప్రకృతి పరిష్కారం కాదు, కానీ పరిష్కారం వైపుగా నిన్ను నడిపిస్తుంది. That is why I said already that our help comes from the maker of heaven and earth. అందుకని నేను ముందుగానే చెప్పాను, భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త యొద్ద నుండి సహాయం వస్తుంది. Also Jeremiah 10:12 says, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది, he, that is God, hath made the earth by his power. He hath established the world by his wisdom, and he hath stretched out the heavens by his discretion. 10:12. 10వ అధ్యాయము 12వ వచనం, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. So the creator is our helper. కాబట్టి సృష్టికర్త అయిన వాడు మనకు సహాయకుడు. For your help, don't depend on the creation. Creation is also like నీ you. సహాయం కొరకు సృష్టిని నమ్ముకోవద్దు, సృష్టి కూడా నీలాగా సృష్టించబడినది. If you believe a tree for your help, the tree will die before you నీ die. సహాయం కొరకు నువ్వు చెట్టును నమ్ముకుంటే నీకన్నా ముందు ఆ చెట్టు చచ్చిపోతుంది. If you believe in an animal, it will die before you die. ఒక జంతువుని నమ్ముకున్నావా, నీకన్నా ముందు జంతువు చనిపోతుంది. If you are believing a fish, somebody is eating that fish. నువ్వు ఆ చేపను నమ్ముకుంటున్నావా, ఎవడో ఆ చేపను తినేస్తాడు. So creator is our helper. కాబట్టి సృష్టికర్త మనకి సహాయకుడై ఉన్నాడు. And the second thing, రెండవ సంగతి, this God of Israel is our protector. ఇశ్రాయేలు దేవుడు మనలను కాపాడువాడు. That is what we read in Psalm 121, ఇదే 3-6. 121వ కీర్తన 3 నుండి 6 వచనాలు చదువుతాం. These verses teach us that he is not only our creator but our protector also. ఈ వచనాలు మనకి ఏం చూపిస్తున్నాయంటే, ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన మనల్ని కాపాడువాడు కూడా. He protects us from all accidents. ఆయన అన్ని రకాల అపాయముల నుండి, ప్రమాదాల నుండి రక్షిస్తాడు. He never slumbers nor sleeps. ఆయన ఎన్నడూ కునుకడు, నిద్రపోడు. He will be just beside you all the time. ఎల్లప్పుడూ నీ ప్రక్కనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. And he protects us at all times. అన్ని వేళలా, అన్ని సమయాల్లో ఆయన మనల్ని It may కాపాడుతుంటాడు. be a day or night. అది రాత్రి అయినా పగలైనా. And he will protect you from the sunstroke and the moonstroke also. అంతేకాకుండా ఆయన నీకు పగటి వెన్నెల దెబ్బ, పగటి ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడతాడు. So he is our protector. కాబట్టి ఆయన మనల్ని కాపాడేవాడు. And the third thing is, మూడవ సంగతి, he watches over every aspect of our lives. మన జీవితంలో అన్ని విషయాలను కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు, కాపు కాస్తూ In ఉంటాడు. verse 7 we read, 7వ వచనంలో చదువుతాం, he protects us from every harm and evil. ఏ అపాయము రాకుండా ప్రతి విధమైన కీడు దుష్టత్వం నుండి నిన్ను కాపాడతాడు. God doesn't say that you will never have problems. నీకు సమస్యలు రావు అని
అని చెప్పడం లేదు దేవుడు. But God will turn all your problems for your good. That is what we read in Romans 8:28. నీకు వచ్చే సమస్యలన్నిటినీ నీకు మేలుకరంగా మారుస్తాడనే మాట అదే రోమీయులకు రాసిన పత్రిక 8:28లో చెప్తున్నారు. So you need not fear. కాబట్టి నువ్వు దేనికి భయపడే అవసరం Romans లేదు. 8:31 says, రోమా 8:31 చెప్తాను. if God be for us, who can be against us? దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? In all these things we are more than conquerors. వీటన్నిటిలో మనం అత్యధిక విజయశాలురమే. God is for you. దేవుడు నీ కొరకే ఉన్నాడు. And therefore no evil, no permanent harm can befall the believer in Christ. కాబట్టి క్రీస్తునందున్న విశ్వాసికి ఏ అపాయం ఏ కీడు తగలదు. You can trust God's providential care. దేవుని యొక్క సదుపాయమైనటువంటి అజాగ్రత్తలు నీ కొరకైనటువంటి ఆ కాపుదలని నీవు నమ్ముకోవచ్చు, ఆధారపడవచ్చు. Because God watches over every aspect of your life. ఎందుకనగా దేవుడు నీ జీవితంలోని అన్ని విషయాలని కాపు కాస్తున్నాడు. He watches over every transition of your life. నీ జీవితంలో మార్పు చెందుతున్న ప్రతి దశలో కూడా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. Today you may be in India. ఈ రోజు నువ్వు భారతదేశంలో ఉండొచ్చు. Tomorrow you may go to another country. రేపటి దిన వేరే దేశానికి వెళ్ళొచ్చు. Today you may be a student. ఈ రోజు విద్యార్థిగా ఉండొచ్చు. Tomorrow you may become an officer. రేపు నువ్వు అధికారి కావచ్చు. Today you are a bachelor. ఈ రోజు నువ్వు మరి నీకు వివాహం కాలేదు, పెళ్లి కాలేదు. And tomorrow you may get married. రేపటి దినాన నీకు పెళ్లి కావచ్చు. And today you are healthy. ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నావు. Tomorrow you may become sick. రేపటి దినాన అనారోగ్యం రావచ్చు. Remember, in all the transitions of life he will be with you. గుర్తుంచుకోండి, నీ జీవితంలో జరిగే ఈ మార్పులన్నిటిలో కూడా దేవుడు నీతో ఉంటాడు. This is what the verse for our meditation today teaches. ఇది నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ వచనము నేర్పిస్తుంది. He watches over our going out and our coming in. మన రాకపోకల యందు ఆయన మనల్ని కాపాడుతాడు. Jews used to recite this verse when they leave and enter their homes. యూదులు వారి ఇంటిలో నుండి బయటికి వెళ్ళినప్పుడు మరలా లోపలికి వచ్చినప్పుడు ఈ కీర్తన చదువుకుంటారు. This verse they used to recite. ఈ వచనాన్ని వారు వల్లిస్తూ ఉంటారు. And same meaning is conveyed in Deuteronomy 28:6 also. ఇదే అర్థాన్ని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఉంది. David also said the same thing in Psalm 139 verses 2 and 3. 139వ కీర్తన 2-3 వచనాల్లో కూడా దావీదు ఆ మాటలే చెప్తున్నాడు. Whether at home or work, ఇంటిలో ఉన్నా పనిలో ఉన్నా, or in school, or if you are away from your home, నువ్వు స్కూల్లో ఉన్నా లేదా ఇంటికి దూరంగా ఉన్నా, whatever you do, నువ్వు ఏమి చేసినా, wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, you are safe because God is with you. దేవుడు నీతో కూడా ఉన్నాడు కాబట్టి నీ సురక్షితంగా ఉంటావు. Not only that, అంతేకాదు, he watches over you both now and forevermore. నిన్ను ఇప్పుడు ఎల్లప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు ఆయన. So dear brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, God is our creator. దేవుడు మనకి సృష్టికర్త. He is our helper. ఆయన మనకు సహాయకుడు. The God of Israel is our protector. ఇశ్రాయేలు దేవుడు మనల్ని కాపాడువాడు. He will keep us from all harm. ప్రతి విధమైన కీడు అపాయం నుండి ఆయన మనల్ని కాపాడుతాడు. He watches over every aspect of our life. మన జీవితంలోని ప్రతి విషయంలో కూడా ఆయన కాపు కాస్తూ ఉంటాడు. Nothing can happen to you without God's knowledge. దేవునికి తెలియకుండా నీకు ఏది సంభవించదు. So trust him in all things. అన్ని విషయాల్లో కూడా ఆయనని నమ్ముకో. That's why Psalm 144:15 says, అందుకని 144వ కీర్తన 15వ వచనం చెప్తున్నమాట. happy is that people that is in such a case, yea, happy is that people whose God is the Lord. 144:15. 144వ కీర్తన 15వ వచనం, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. Therefore, so far if you have not accepted Jesus Christ as your Savior and Lord, ఇంతవరకు కూడా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని నీకు రక్షకుడుగాను ప్రభువుగాను అంగీకరించకుండా ఉంటే, accept him today ఈ రోజే నువ్వు ఆయనను అంగీకరించు and enjoy all these blessings. ఈ ఆశీర్వాదాలన్నిటిని నువ్వు అనుభవించవచ్చు. The cross of Jesus is our refuge. యేసు ప్రభు యొక్క సిలువయే మనకి ఆశ్రయం. The cross of Jesus is our safety. యేసు ప్రభు యొక్క సిలువయే మనకి క్షేమము. Oh, the cross of Jesus is our shelter. యేసు ప్రభు యొక్క సిలువయే మనకి ఆధారం, ఆశ్రయమైంది. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thank thee because you are our creator, our protector. నీవు మాకు సృష్టికర్తవు, మమ్మల్ని కాపాడువాడు. అందుని బట్టి వందనాలయ్యా. Oh Lord, we are not like the other things of the creation. ప్రభువా, మేము సృష్టిలో ఇతర విషయాల వస్తువుల వంటి వారం కాం. You have loved us so much. నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. All the other things are created by the power of your word. మిగిలినవన్నీ కూడా నీ నోటి మాట శక్తి చేత But సృష్టించబడ్డాయి. when it came to our creation, thou hast taken personal interest, and with thy own hands you have prepared us what love it is. అయితే మమ్మల్ని సృష్టించే మాటకు వచ్చినప్పుడు నువ్వు ప్రభు ఎంతో వ్యక్తిగతమైన శ్రద్ధతో స్వహస్తములతో మమ్మల్ని సృష్టించినావు. ఎంతటి ప్రేమ ఇందులో కనబడుతుంది. More than that, thou hast created us in your own image. ప్రభు, దానికన్నా ఎక్కువగా
నీ స్వరూపములో మమ్మల్ని సృష్టించావు. Today, man is creating God in the image of animals. ఈ రోజు ప్రభా మానవుడు మృగం యొక్క రూపంలో దేవుణ్ణి తయారు చేస్తున్నాడు. You are not like that. ప్రభా నీవు అట్లాంటి You వాడు have కాదు. created man in your image. That is the highest privilege thou hast given to man. దేవా నువ్వు మానవుని నీ పోలిక చొప్పున నీ స్వరూపములో సృష్టించావు. ఇంతటి ఔన్నత్యాన్ని ప్రభా ఈ మానవునికి ఇచ్చావు. The animals and the trees, they are having, oh Lord, their body is there, life is there, but spirit is not there. జంతువులు వృక్షాలకి ప్రభా వాటికి శరీరములు ఉన్నాయి, వాటిలో ప్రాణం జీవం ఉంది, కానీ ఆత్మ లేదు. But you have given us the spirit. అయితే ప్రభా నీవు మాకు ఆత్మనిచ్చావు. You have loved us more than anything in this world. ప్రభా ఈ లోకంలోని వాటన్నిటికన్నా ఎక్కువగా ప్రభా నువ్వు మమ్మల్ని Not ప్రేమించావు. only creating us, oh Lord, when we have fallen to redeem us, thou hast given thy life also. మమ్మల్ని సృష్టించడం మాత్రమే కాకుండా మేము పడిపోయిన సమయాల్లో ప్రభా నువ్వు మమ్మల్ని లేవనెత్తుతున్న దేవుడు. Speak to us more and more. ఇంకా అధికంగా మాతో You are మాట్లాడు. our creator, our redeemer. దేవా నీవు మా సృష్టికర్తవు, మాకు విమోచకుడు, You are our protector, our help. మమ్మల్ని కాపాడేవాడు, మాకు సహాయం చేసే దేవుడు. One day, oh Lord, we are going to be with you. ఓ దినాన మేమందరం మీతో కూడా ఉండబోతున్నాం. Thank you, oh Lord, we worship thee for your characteristics. ఓ ప్రభా నీ యొక్క గుణ లక్షణాలన్నిటి బట్టి మిమ్మల్ని పూజిస్తూ ఆరాధిస్తున్నాం. We do offer this worship in the blessed name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.